చూడండి, ఇప్పుడు నేను ఆనపకాయతో కూటు చేస్తాను. చాలా బాగుంటుంది. రెసిపీ చూపిస్తాను చూడండి. చూడండి, ఆనపకాయ ముక్కలన్నీ ఇలా కోసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చూడండి, ఈ ముక్కల్లో నేను మజ్జిగ నీళ్ళు, ఉట్టి మజ్జిగ నీళ్ళే వేయాలన్నమాట. ఇది ఉడకపెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసేసి మెత్తగా ఉడకపెట్టుకోవాలి. ఉడికాక మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. చూడండి, ఒకసారి అంతా కూడా ఇలా కలిపేసుకోవాలి. మజ్జిగ తేట వేసే ఉడికించుకోవాలన్నమాట కూటుకి, ఆనపకాయ కూటు. చూడండి, ఆనపకాయ కూట్లో కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క, కొంచెం పచ్చి కొబ్బరి, ఇదంతా మనం గ్రైండ్ చేసుకొని వస్తాను చూడండి. చూడండి, పచ్చిమిరపకాయ, అల్లం, పచ్చి కొబ్బరి ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి అన్నమాట. చూడండి, అదిగో చూడండి, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, పచ్చి అల్లం ఇదంతా కూడా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత నేను ఆనపకాయ ముక్కలు ఉడికాక ఇది ఎట్లా వేస్తానో చూపిస్తాను చూడండి. తర్వాత కూటు కూడా చాలా బాగుంటుంది. చూడండి, పచ్చిమిరపకాయలు, పచ్చి అల్లము, పచ్చి కొబ్బరి ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కూట్లో వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి. చూడండి, ఆనపకాయ ముక్కలు మజ్జిగ నీళ్ళల్లో ఎంత బాగా ఉడికిపోయాయో. ఇప్పుడు దీన్ని కొంచెం అంటే కొంచెం మ్యాష్ చేస్తే చాలు, పప్పు గుత్తితే. చూడండి, పచ్చిమిరపకాయ, అల్లము, కొబ్బరి పేస్ట్ వేస్తున్నాను చూడండి. కూట్లో కొబ్బరి ఎంత వేసినా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి శుభ్రంగా కలిపేసి పక్కకి పెట్టుకోవాలి. ఇది చల్లపడ్డాక నేను ఇందులో కొంచెం పెరుగు కలుపుతాను, కమ్మటి పెరుగు. చాలా బాగుంటుంది. ఇట్లా కూట్ చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూట్. చూడండి, కూట్ కాస్త చల్లగా అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో నేను 2 గరిటెలు కమ్మటి పెరుగు వేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది. కమ్మటి పెరుగుతో ఈ కూట్ మిక్స్ చేయాలన్నమాట. చూడండి, ఇంత రుచికరంగా కూట్ చేశాను కదా. ఆ కూటు మీద కొంచెం తాలింపు వేస్తే దాని రుచే వేరుంటుంది. ఇప్పుడు చూడండి, నేను తాలింపు వేస్తున్నాను. మంచిగా కరివేపాకు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ వేసి తాలింపు వేస్తున్నాను. చూడండి, రుచి రుచిగా కమ్మగా ఆనపకాయతో చేసిన కూట్ రెడీ అయిపోయింది. ఇది అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. రెడీ ఆనపకాయ.